విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అఘోరాలు పెళ్లి చేసుకుంటారా? ఆయన అఘోరియా అఘోరానా ఏమనాలి? లింగ మార్పిడి చేసుకొని ఆ లింగ మార్పిడి కూడా సెప్టిక్ అయింది ఆయన గారి యొక్క పెన్నిస్. ఒక ఆడపిల్లకు సంబంధించి చేస్తే ఊర్లో పట్టుకొని కట్టేసేసి ఆ పురుషాంగానికి వేడి చేసిన సలాకుతోని వాత పెట్టారు. ఆ వాత పెట్టినాకనే అది ఇన్ఫెక్షన్ అయ్యి దాన్ని తీసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మీకు కూడా తెలిసి ఉండాలి కాబట్టి ప్రూఫ్ తీస్తున్నాను నేను. క్లియర్గా ప్రూఫ్ అయితే చూపిస్తున్నారు. సో ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడరు గురువు గారు. సో మీరు కూడా చూడండి. కాబట్టి శివుడికి అంగం లేదని ఈ బోడి లింగాన్ని లింగం ఏమని ఇక్కడ ఆపరేషన్ అని ఉందా? ఇదే మా పెళ్లి అని ఘనంగా వీడియో వదిలేసినావు కదా, వాళ్ళ అమ్మా నాన్నలకి హక్కున్నది. చూపిస్తాను వాడు వీడియో ఏదైతే అన్నావో ఎవడెవడో వీడెవడో నీవెవడో నేను చూపించే సమయం అది. అవగాహన లేని వాళ్ళని ఇంటర్వ్యూ చేసేసి అఘోర లక్షణాలని గాని సాధు సంతుల లక్షణాలని గాని ఎల్లూరి శ్రీనివాస్ కి ఎవరైనా కూడా ఇదే ధర్మం ఆయన చేసిందే ధర్మం అనంటే మాత్రం సంవత్సరం నర నుంచి ఎడదరువు లేకుండా ఎండనక వానక కష్టపడుకుంటా నేను రుజువులతో పాటు రాండి, రుజువులు తీసుకురండి. ఊరికే ఛానల్లో కూర్చున్నాం కదా, మైక్ పెట్టారు కదా అని చెప్పి మాట్లాడకండి. వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో ప్రజెంట్ అయితే మనతో శివరుద్ర స్వామి గారు ఉన్నారు. సో ఫస్ట్ నుంచి అఘోరి ఆగడాలన్నింటినీ బయట పెడుతున్నారు స్వామి గారు. సో ప్రతి దానికి నేను అడిగిన క్వశ్చన్స్కి అయితే అఘోరి దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. వాళ్ళ వివాహం తర్వాత అసలు ఎలా ఉంది పరిస్థితి అని స్వామిని అడిగి తెలుసుకుందాము. ఏంటి పరిస్థితి, అసలు నిజంగానే అఘోరాలు పెళ్లి చేసుకుంటారా? ఆయన అఘోరియా అఘోరానా ఏమనాలి? అసలు ఇవన్నీ సార్ని అడిగి తెలుసుకుందాము. సో నమస్కారం స్వామి. నమస్కారం మిత్ర. చెప్పండి అండి, ఈ అఘోరి పెళ్లి చేసుకొని వీడియోలన్నీ బయట పెట్టి కొన్ని ప్రముఖ ఛానల్స్లో మొత్తం టెలికాస్ట్ చేసి పెళ్లి సాంగ్స్ వేసి మరీ ప్లే చేస్తున్నారు. సో ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? పెళ్ళి అనేది స్త్రీ పురుషులు ఇద్దరు చేసుకొని వైవాహికమైన జీవితాన్ని గడపాలి కదా. మంచి చదువులు చదివి ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన మంచి ఇల్లు సంపాదించి విలాసవంతమైన జీవితాలు చూస్తూ చాలామంది కుటుంబాలను చూసాం. అన్నీ చదువుకొని జ్ఞానంగా ఉన్న వాళ్ళే ఈ రోజుల్లో సంసారాలు చేయడం చాలా 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 కష్టంగా చూస్తూ ఉంటాం. ప్రేమ వివాహాలు చూసినా, పెద్దలు కల్పించిన సంబంధాలు చూసినా, ఎక్కడ చూసినా జంటలు ఈగోలు హట్లైపోయి గొడవలు పుడుతున్నారు. ఇలాంటి తరుణంలో అన్నీ బాగుండి చదువుండి జ్ఞానం ఉండి అంతా ఉన్న వాళ్ళే సంసార సాగరాన్ని ఈదలేకపోతూ ఉన్నారు ఎన్నో కష్ట సుఖాలతో. అలాంటిది లింగ మార్పిడి చేసుకొని ఆ లింగ మార్పిడి కూడా సెప్టిక్ అయింది ఆయన గారి యొక్క పెన్నిస్. ఊర్లో ఒక అరాచకం చేస్తే ఇట్లనే సేమ్ ఒక ఆడపిల్లకు సంబంధించి చేస్తే ఊర్లో పట్టుకొని కట్టేసేసి ఆ పురుషాంగానికి ఒక చిన్న వేడి చేసిన సలాకుతోని వాత పెట్టారు. ఆ వాత పెట్టినాకనే అది ఇన్ఫెక్షన్ అయ్యి దాన్ని తీసే పరిస్థితి ఏర్పడింది. 2024లోనే పోయి ఆయన గారు సర్జరీ చేసుకున్నాడు జూలై మంత్లో. చాలా విషయం. ఇప్పుడు 2024లో జూలై మంత్ నేను చెప్తే అయిపోదు, ఎందుకంటే మీకు కూడా తెలిసి ఉండాలి కాబట్టి ప్రూఫ్ తీస్తున్నాను నేను. క్లియర్గా ప్రూఫ్ అయితే చూపిస్తున్నారు. సో ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడరు గురువు గారు. సో మీరు కూడా చూడండి కాబట్టి ఇది చూడు మిత్ర మంచిగా. సరే, మీకైతే ఇది స్క్రీన్ మీద నేను ప్లే చేస్తాను, డెఫినెట్లీ చూడండి. ప్లే చేసడం కంటే ముఖ్యము. దిస్ ఇస్ టు సర్టిఫై దట్ అఘోరి శివ విష్ణు బ్రహ్మ హ్యాస్ అండర్గాన్ జెండర్ రీఅసెస్మెంట్ సర్జరీ ఆన్ 8/7/2024. ఓకే, విచ్ మంత్ ఇస్ దిస్? This is April month. And when was surgery done? Last year 7th month. In the sense July we are talking about it. Under care of gender reassessment surgeon, doctor name is Ashwin Dash in BHRC Indore. This is to state that according to the patient Lord Shiva in his dream has ordered him to lose his masculine organ and reappears in a female form, Mata Reap, for Sanatana Dharma Raksha. శివుడు చెప్పాడంట శివుడికి అంగం లేదని ఈ బోడి లింగాన్ని లింగం ఏమని ఇక్కడ ఆపరేషన్ అని ఉందా? కాబట్టి విత్ ప్రూఫ్ ఇది మీకు పంపిస్తాను. 2007లో 2024లో 7వ నెల అంటే ఇంకా సంవత్సరం కాలేదు లింగ మార్పిడి జరిగి.
ఈయన ఏమన్నాడు, సనాతన ధర్మం గురించి 14 సంవత్సరాలు నేను హిమాలయాల్లో తపస్సు చేశాను అన్నాడు. హిమాలయాల్లో అది ఒంటికాల మీద తపస్సు చేసిన వాడు ఇలా ఉంటాడా? గుంటనక్కల తపస్సు చేసిన వాడిది ఒక కాలు వంకర ఉంటుంది మిత్ర. ధర్మశాసనాలని ఇతిహాస పురాణాలని అలా తప్పుతో పట్టినందుకు తండ్రి పేరు తీసుకున్నాడు శివుడి పేరు. కాబట్టి శివుడి పేరు తీసుకున్నందుకే నీకు ఈరోజు ఇన్ని అవమానాలు. ఒక రుద్రాక్ష వేసుకుంటేనే ఎంతో పవిత్రంగా ఉన్నారు అంటారు ఈ రోజుల్లో. ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకున్న నీకు ఎలాంటి అమర్యాద జరిగింది చూసావా? ఆ మర్యాదలు సంపాదించాలి అని అంటే కారణ జన్ముల చేత ఎందరో సత్పురుషుల ఆశీర్వాద బలం ఉండాలి శ్రీనివాస్. నువ్వు చేసుకున్న పెళ్లి చెల్లదు. ఇంకోటి ఏంటంటే నీకు పురుషాంగం లేదని, లేకపోతే నువ్వు ఈ లింగ మార్పిడి చేసుకున్నావు అని నీ పెళ్లి చెల్లదు అన్నట్లేరు ఇక్కడ. బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో నీ పెళ్లి చెల్లదు అనడానికి గల ముఖ్యమైన కారణం ఏంటనంటే నీవు సనాతన ధర్మం పేరిట మోసం చేస్తున్నావు. కాబట్టి నలుగురిలో వచ్చి చేసుకొని నువ్వు విలువలు ఎక్కడో మంగళగిరిలో పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు గురించి మాట్లాడాల్సిన పని వదిలిపెట్టేసి ఎక్కడో నలుగురిని పట్టుకొచ్చేసేసి అక్కడ కరెంటు లేని ప్రాంతంలో పోయేసి ఇదే మా పెళ్లి అని ఘనంగా వీడియో వదిలేసినావు కదా. వాళ్ళ అమ్మా నాన్నలకి హక్కున్నది. ఇటు అటు కాని వాడికి పెళ్లి చేసే హక్కు అన్ని సవ్యంగా శరీరంలో అన్ని భాగాలు ఉన్న స్త్రీకి, స్త్రీతత్వం ఉన్న స్త్రీకి, అలాగే అన్ని తత్వాలు ఉన్న పురుషుడికి ఇచ్చే పెళ్లి చేసే చట్టం మన దగ్గర ఉంది. కానీ ఏదైతే నువ్వు చేసావో ఆ విధంగా నీ పెళ్లి చెల్లదు. దానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కావాల్సిన సమయంలో రావాల్సి అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీడియా సోదరులు కూడా చెప్పింది, నా ప్రూఫ్ చూపించేది ఏంటంటే ఈయన గారు నిన్న సాయంత్రమే నాకు ఆ ప్రూఫ్ వచ్చింది. ఎక్కడో ఊర్లో జరిగిన ఆ విషయ వివరణలు, ఆ గొడవలు, ఆ పంచాయతీలన్నీ వ్యక్తిగతంగా వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళే ఫోన్లు చేసి చెప్పారు. శ్రీనివాస్, నేను ఇంకా మీ ఊర్లో ఫోన్ చేసిన వాళ్ళ రికార్డు వినిపిస్తలేదు నీకు. వినిపిస్తే నిన్ను బాధ పెట్టడం ఇంకా నాకు ఇష్టం లేదు. నీవే సమాజం ముందుకు వచ్చి క్షమాపణ అడిగేసేసి నీ తల ఎత్తుకునేలా తిరుగుతా అంటే నీ ఇష్టం. లేదు నువ్వు ఇలానే విర్రవీగుతా ఏడికైతే ఆడికాతా అంటే మేము ఏడికైతే ఆడికి సిద్ధంగానే ఉన్నాము. ఆ ఆడపిల్లని రక్షించే వరకు నేను నిన్ను వదిలిపెట్టా. ఇంకో ఆడపిల్లని పెళ్లి చేసుకునే హక్కు మళ్ళీ నీకు ఇచ్చావు. ఆ రాధిక అనే అమ్మాయిని, తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని నీ ఇష్టం ఉన్నట్టు విర్రవీగుతున్నా. ఈ దాని పేరు సనాతన ధర్మం కాదు. నీ పెళ్లి చెల్లదు, నీ దేహము చెల్లదు, నీకు ఊర్లో విలువ లేదు, నీ శరీరంలో విలువ లేదు. ట్రాన్స్జెండర్ కమిటీ వాళ్ళందరూ దుమ్మెత్తిపోస్తున్నారు నీ మీద. అలా నీకు విలువ రాదు. ఈరోజు చాడముఖంగా నేను వచ్చి చెప్తుంది ఏంటంటే నీకు మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు కూడా ఏవి రావని చెప్పి నేను అందరికీ చెప్తున్నాను. ఈయన వల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. త్వరలోనే చట్టపరంగా కేసు వేసాము. నిన్న తెలంగాణ ఉమెన్ కమిషనర్ గారికి వేసాం మేము. అక్కడ నుంచి న్యాయపరంగా విషయాలు జరుగుతూ ఉన్నాయి. నీ పని తొందరలోనే జరిగిపోవాలి. సనాతన ధర్మం పేరిట నువ్వు అఘోరా తత్వం వేసుకొని, రుద్రాక్షలన్నీ వేసుకొని, చితాభస్మం రాసుకొని నేను ఇది చేస్తా అది చేస్తాను అంటున్నావు కదా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోను. ఇకపైన నువ్వు అన్నావు కదా మొన్న వాడు వీడు అని, ఒకసారి ముందుకు వచ్చినాక వాడు వీడు అన్న విషయ వివరణలు కూడా మాట్లాడే బాధ్యత నాకున్నది. ఆ సనాతన ధర్మం పేరిట ఆ ఇద్దరు ఆడపిల్లలకి న్యాయం జరిగేంతవరకు నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు పోనీయని చెప్పి ఛానల్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. మీకు గురుగారు జనరలీ ఈయన ట్రాన్స్జెండర్ గా యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు కూడా ఆ కమ్యూనిటీకి చెందిన కాదని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఉంది క్లియర్ గా. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు దాని కిందకి వస్తారు, ఇజ్రాయల్ కిందకి. అలా ఉండదు. హిజ్రాల పేరు హిజ్రాల అందరికి చెప్తున్నామమ్మా, మీరు పవిత్రమైన మనుషులు. మీరు చప్పట్లు కొడుతున్నప్పుడు ఇంట్లో ఉన్న దరిద్రం పోతుందని మీరు కొంగుతో దిష్టి తీసి మీరందరూ ₹1 ఇస్తే పుణ్యం అని చాలామంది పుణ్యంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించొద్దమ్మా. మీరందరూ బయటికి రావాలి పెద్ద ఎత్తున. హిజ్రాలో అని చెప్పి చూడండి విలువ తీస్తున్నారు. అర్ధనారీశ్వరి తత్వంగా మీరు వెళ్ళేసి మీరు భిక్షం అడిగినా పుణ్యంగానే అడుగుతారమ్మా. చూడండి ఎలాంటి వెన్నుపోటు పెడుతున్నాడు ఎల్లూరి శ్రీనివాసు. నేను ట్రాన్స్జెండర్ అని, నాకు అది వస్తుందని ఇది వస్తుందని ఎన్నో చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు హిజ్రాలందరూ మీరు అన్నట్టుగా అర్ధనారీశ్వరులందరూ బయటికి వస్తలేరు. సమాజంలో ఉన్న అందరూ వస్తున్నారు. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా ముందుకు పెద్ద ఎత్తున రావడమే చాలా ముఖ్యమైనది. పెద్ద ఎత్తున రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తి ఉండదు. ధర్మాన్ని కాపాడాలి అన్నప్పుడు ఈరోజు చూడండి ఇన్ని రోజుల వరకు ఎవరు బయటికి రాలే. ఎక్కడైతే శ్రీనివాస్ ఈ వ్యవహారం మొదలుపెట్టిండో ఫోటో అక్కడ నుంచి మొదలైంది. ఈయనకి చూసావా, తాళి కట్టుకుంటే అందరూ బాగుపడతారు. శ్రీనివాస్ నువ్వేమో బయటపడ్డావు. కాబట్టి ఏంటంటే ఇంక నీకు మొదలైంది అంటే వెనక ఏ వేట కుక్కలు ఉన్నాయో ఆలోచించు. తాళి కడతారు ఎందుకంటే అందరూ బాగుండాలి, కుటుంబాలు బాగుండాలని. తాళి ఏ తరుణంలో కట్టావో గానీ ఆ రోజు రాత్రి నుంచి మొదలైంది నీకు షంటింగ్. సరేనా గురుగారు? ఇక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇంకోటి అఘోరి అని పేరు చెప్పుకొని అఘోరీలు పెళ్లి చేసుకుంటారా? ఇది నాకు డౌట్. అఘోరాలు పెళ్లి చేసుకోరు, అఘోరీలు పెళ్లి చేసుకోరు. గృహస్థ సాధువులు పెళ్లి చేసుకునే హక్కు ఉంది. గృహస్థ సాధువులు, గృహస్థ పురోహితులు ఉంటారు కాబట్టి ఆ గురు సాధనలో పెళ్లిళ్ళు, సంసారాలు, ఇల్లు పురం వాళ్ళు అన్ని చేసుకోవచ్చు. గృహస్థ సాధువులలో మొదటి పరిస్థితికి మనం మాట్లాడితే కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు, మన ఆదిశంకరాచార్యులు గారు, మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, ఆయనకు 5 మంది కొడుకులు,
ఒక బిడ్డ. ఇప్పుడు ఆయన గారు పెళ్లి చేసుకున్నారు. ఆయన ఉండి ధర్మం గురించి, కుటుంబంలో ఉన్న విషయ వివరణల గురించి చెప్పారు. ఇలా శివుడు ఉన్నాడు. శివుడికి ఎంతమంది పిల్లలు మీకు తెలిసిందేగా. అలా ఎన్నో ఉన్నాయి. ఆ సాధకులతో వేరు. అఘోరాలు అఘోరీలు అనే వాళ్ళు ఒకప్పుడు దేశ రక్షణలో ఉన్న మహా వెపన్స్ వాళ్ళు. వాళ్ళు కామానికి ఎప్పుడు కూడా ముందుకు రావద్దు. కామం అనేది ఉండదు వాళ్ళ దగ్గర. నాగ సాధువుల కామం ఉండదు. నరాలు తీసేస్తారు వాళ్ళకి. తర్వాత ముక్కు పుడకలు ఆడవాళ్ళకి పెట్టేస్తారు. ఇలాంటివి అన్ని పెట్టేసుకొని నేనే సాధువుని, నేనే అఘోరని అని చెప్పేసి ఈరోజు చూసారా ఈయన గారి ప్రీవియస్ వీడియో వచ్చింది. ఏమని వచ్చింది? పెళ్లి చేసుకోవచ్చు అంటే చిచ్చే మేము పెళ్లి చేసుకోము ఒక వీడియో వచ్చింది. రెండో వీడియో కామం ఉంటుందా? కామం ఉండదు అన్నారు. సోదరుడు సోదరి మనల్ని అన్నారు. అన్ని చెప్పిన నీవు ఈ రోజు ఏమున్నావు చెప్పు. దీన్ని చూస్తే సిగ్గు అనిపించదా ఓ మాట? ఇంకోటి అమ్మ అమ్మ అని సంబోధిస్తుంది వర్షిని. అమ్మ అమ్మ సంబోధించిన వాళ్ళని ఏమన్నా తెలిసింది కదా. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈవిడ అమ్మ అమ్మ అని అంటుంది. ఇప్పుడు నాతో ఏమన్నది ఫోన్లో మాట్లాడినప్పుడు శ్రీనివాస్ గారు అని అన్నది. ఈ అమ్మాయికి ఉన్న తెలివి బాగా గమనించండి. ఈ అమ్మాయి తెలివిలో శ్రీనివాస్ సున్నా. శ్రీనివాస్ అంతలో శ్రీనివాస్ ఆ మాట అనకపోతే నేను మీకు చెప్తా మళ్ళీ. ఈ అమ్మాయి శ్రీనివాస్ అనుకుంటున్నాడు. ఈ అమ్మాయికి ఏం తెలియదు. అమాయకంగా ఈయన యవనాన్ని, ఈయన మొగలతనాన్ని, ఈయన అందచందాలని చూసి వచ్చిందని, కానీ ఈమె ఇంటెలిజెంట్ గానే వచ్చింది. అయితే మొత్తం ప్లానింగ్ తోనే అమ్మాయి ఉన్నది. ఆమె ఆరోగ్య పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయి. కాబట్టి శ్రీనివాస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఒక్క అమ్మాయి వల్ల శ్రీనివాస్ కున్న ఇమేజ్ ఏ రేంజ్ లో పోయిందో డ్యామేజ్, అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్ద పెద్ద బ్రహ్మాస్త్రాలే ఎక్కడెక్కడ పడిపోయి ఉంటాయి. కాబట్టి శ్రీనివాస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు చేసిన పొరపాటు ఈ జన్మకైతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పొరపాటుని నువ్వు సరిదిద్దుకోలేవు శ్రీనివాస్. కాబట్టి ఏంటంటే నీకు నేను ఇచ్చిన మాట ఉంది కదా, 10 సార్లు నేను చెప్పలేను ఆ మాట. నువ్వు సమాజానికి సమాధానం చెప్పాలి. ఆ 2 ఆడపిల్లలకి సమాధానం చెప్పాలి. వాళ్ళని కన్నా తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి. ఈ విషయాలన్నీ వ్యక్తిగతమైతే సాధు సంతుల నుంచి నువ్వు మహా సమాధానం శివరుద్ర సాధువుకు చెప్పాలి. అది గుర్తుపెట్టుకో. ఏదైతే మాటలు నువ్వు వదిలావో ఆ మాటల విషయంలో నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టపోను. ఆ సమాధానాలను నేను చట్టపరంగా నీ దగ్గర నుంచి తీస్తా. ఆ విషయంలో నువ్వు నీ అంతలో నీవు ఆ రోజు నా ముందు కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు నేను విషయ వివరణలు రాబడతాను, చూపిస్తాను. వాడు వీడు ఏదైతే అన్నావో ఎవడెవడో వీడెవడో నీవెవడో నేను చూపించే సమయం అది. నీలాగా నాకు దుర్భాషలు ఆడడం రాదు. కానీ ధర్మాన్ని మాత్రం ఎవరైనా అడ్డుకుంటే మాత్రం చేయాల్సిన ధర్మ కార్యక్రమాలు చేయడం నాకు పరమాత్మ నేర్పించాడు. కాబట్టి నీ సమాధానం నీ నాలుక ద్వారానే బయటికి రప్పించకపోతే నా పేరు శివరుద్ర సాధువు కాదు. గుర్తుపెట్టుకో శ్రీనివాస్. నువ్వు చేస్తున్న ఈ వికృత శాస్త్రాలకి నడవవు. ఇంకొంచెం విషయం, బ్రాడ్కాస్ట్లో ఉన్నాము ఈరోజు, అంటే ఈ ఛానల్లో ఉన్నాం కాబట్టి ఒక విషయం చెప్తున్నాను. ఛానల్ వాళ్ళకు కూడా చాలామందికి చెప్తున్నాను. ఒకళ్ళు 2 వచ్చారు ఈరోజు, వేరే వేరే వాళ్ళు గురువులు మాట్లాడుతున్న వీడియోలు చూశాను. అంత అవగాహన లేకుండా కొంచెం తెలివిగా మాట్లాడుతున్నారు. అఘోరి పేరెంట్స్ గురించి, మన వర్షిని వాళ్ళ పేరెంట్స్ని తక్కువ చేసి మాట్లాడి ఆ డబ్బుల గురించి ఏదో మాట్లాడనేసి అవగాహన లేని వాళ్ళని ఇంటర్వ్యూ చేసేసి అఘోర లక్షణాలని కానీ సాధు సంతుల లక్షణాలని కానీ ఎల్లూరి శ్రీనివాస్కి ఎవరైనా కూడా ఇదే ధర్మం, ఆయన చేసిందే ధర్మం అని అంటే మాత్రం నేను వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఇదే చెప్తున్నాను. సంవత్సరంన్నర నుంచి ఎడతెరపు లేకుండా ఎండనక వానక కష్టపడుకుంటా నేను ఎన్నెన్ని విషయాలు నేను అందరికీ చెప్పుకుంటూ వచ్చాను యూట్యూబ్లో. నాకు తెలుసు ఎల్లూరు శ్రీనివాస్ వల్ల ఎంతమంది వ్యక్తిగతంగా ఆ ఆడబిడ్డలు నాకేం చెప్పారో నాకు తెలుసు. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు నాకు ఎన్ని చెప్పారో నాకు తెలుసు. మీరు వచ్చి అఘోరిని ఉద్ధరించినట్టు మాట్లాడడం చేస్తే రుజువులతో పాటు రాండి, రుజువులు తీసుకురండి. ఊరికే ఛానల్లో కూర్చున్నాం కదా, మైక్ పెట్టారు కదా అని చెప్పి మాట్లాడకండి. నేను ఎలా మాట్లాడుతున్నాను సంవత్సరం నుంచి రుజువులతో పాటు, అలానే రుజువులతో పాటు రాకుంటే నేను చెప్తున్నా. వేరే వాళ్ళు వస్తున్నారు చూశాను. ఆయన గారు ఏదో ఛానల్లో కూర్చున్నారు, ఇంకో గారు ఏదో ఛానల్లో కూర్చొని ఇది అదే అని అంటున్నారు కదా. నేను అలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా హైకోర్టు వరకు, సుప్రీంకోర్టు వరకు వెళ్తాను కేసులు. మాట అదుపు తప్పితే మాత్రం వదిలిపెట్టను. సాధు సంతులకు విలువ ఉంది, సనాతన ధర్మానికి విలువ ఉంది. మీరు ఈ రోజు మీ ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఒక ఆడపిల్లల కుటుంబాలని అపవాదం చెప్పించే మార్గాన్ని ఎంచుకుంటే మాత్రం దానికి సమాధానం నాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మీడియా ఛానల్ వాళ్ళు కూడా చెప్తున్నాను, ధర్మబద్ధంగా అందరికీ తెలిసిపోయింది. ఎల్లూరి శ్రీనివాసు అందరిని మోసం చేశాడు, ఆడపిల్లని మోసం చేశాడు, వ్యసనపరుడని, తాగుబోతుడని, కామపిశాచాన్ని అన్ని తెలిసిపోయిన తర్వాత అక్కడక్కడ పెద్ద మునగానలాగా బయలుదేరి కొంతమంది వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నాం, మేము ధర్మాన్ని గెలిపించాలి అనే వాళ్ళు మాత్రమే ధర్మాన్ని గెలిపించడానికి రండి. మీ వల్ల కాకపోతే మీ ఇంట్లో కూర్చోండి. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే లేదు. సనాతన ధర్మం చాలా విలువైనది, ఋషి పరంపర చాలా విలువైనది. ఈరోజు వస్తూ నేను కారణం ఇప్పుడు వీడియో చూస్తే ఆయన గారు ఏదో పెద్ద మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, అవగాహన లేని వాళ్ళని ఇంటర్వ్యూ చేసేసి ఇదే అవగాహన సనాతన ధర్మం అంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. మిత్రులారా, నాకు మీరందరూ గౌరవిస్తారు, నేను మీ అందరికీ గౌరవిస్తాను. దయచేసి ఇది మంచి సమయం. శ్రీనివాస్ యొక్క ఆ పిచ్చి పైశాచికతమైన పనులన్నింటినీ మనము
పటాపంచలు చేయాల్సిన సమయం వచ్చింది. మీరందరూ సహకరించాలని కోరుతూ అందరికీ సనాతన ధర్మం వరదిల్లాలని చెబుతూ జై శ్రీరామ్. స్వామీజీ గురువు గారు అయితే క్లియర్గా చెప్పాడు అసలు అఘోరీగా ఎలా మారాడు అని. మీరందరూ ఏదో ఆయన భక్తితో సనాతన ధర్మం కోసం పోరాడడానికి అయితే కాలేదు కానీ కట్ చేశారంట. ఊర్లో ఒక అమ్మాయి మీద ఇట్లాంటి అఘాయిత్యాలు చేస్తుంటేనే ఊరందరూ పట్టుకొని అక్కడ కాల్చి వాత పెడితే అది సెప్టిక్ అయ్యి అప్పుడు కట్ చేయాల్సి వచ్చింది. మరి కట్ చేస్తే ఎట్లా, మనోడు మొత్తం బయటపడిపోయింది కదా అని చెప్పేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆపరేషన్లు చేయించుకొని ఇంకా ఏం చేస్తాడు, సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకొని అఘోరీగా ఇది చేసినా అది చేసినా అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన నేను అన్ని సంవత్సరాలు ఎక్కడ చేసినా ఎట్లా చేసినా అన్నాడు. కానీ లాస్ట్ ఇయర్ ఆపరేషన్ చేసుకున్న డేట్ క్లియర్గా ఉంది. ఇక్కడ నువ్వు లాస్ట్ ఇయర్ ఆపరేషన్ చేయించుకొని ఇంకా 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు. మరి అన్ని సంవత్సరాలు హిమాలయాలలో ఏం చేసినావు? సో ఇది సరే పబ్లిక్ క్లియర్గా కడిగేసిద్ది, అన్ని ఛానళ్ళు అడిగేస్తాయి. ఇప్పుడు వరకు ప్రూఫ్లు అయితే బయటికి రాలేదని చెప్పేసి అఘోరీ విభత్సంగా బెర్రవీగిపోయాడు. ఇప్పుడైతే ప్రూఫ్లన్నీ బయటకు వచ్చాయి. అఘోరీకి సంబంధించిన ప్రతి విషయం బయటకు వస్తుంది. సో చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుందో డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.